భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 17/6/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణ షష్ఠి మంగళవారం మధ్యాహ్నం 12:14 వరకు శతభిషానికి రాత్రి 10:56 వరకు వర్జం ఉదయం 6:14 నుండి 8:07 వరకు తెల్లవారుజామున 5:04 నుండి రేపు ఉదయం 6:30 వరకు కూడా వర్జ్యాలు ఉన్నాయి. దుర్ముహూర్తం ఈరోజు ఉదయం 8:05 నుండి 8:57 వరకు రాత్రి మళ్ళీ 10:54 నుండి 11 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:32. అమృత గడియలు మధ్యాహ్నం 3:55 నుండి 5:28 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. విష్కంభయోగం ఉదయం 8:25, వని మధ్యాహ్నం 12:14, భద్రకరణం రాత్రి 11:26. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఆరోగ్య భంగం, మానసిక శాంతి. వృషభ రాశి వారి గృహ సౌఖ్యం, వాహన యోగం, ధనలాభం. మిథున రాశి జాయింట్దారులతో ఇబ్బందులు, రుణములు చేయవలసి వచ్చుట. కర్కాటక రాశి అధికారుల ఒత్తిడి, వృత్తి యందు ఇబ్బందులు. సింహరాశి వారికి మానసిక ఆనందం, వృత్తి ఉద్యోగాల్లో లాభము. కన్యారాశి మనోవేదన, వృత్తి ఉద్యోగాల్లో వ్యతిరేకత. తులారాశి బంధుమిత్రుల సుఖజీవనము, శుభకార్య ప్రయత్నాలు నెరవేరుట. ధనస్సు రాశి ధనలాభము, ధార్మిక పనులలో పాల్గొనుట. మకర రాశి అధికారులతో కోపము, రాజదండన, ఇబ్బందికరమైన వాతావరణము. కుంభరాశి గృహ సౌఖ్యం, వాహన యోగం, ఆరోగ్య లాభాలు. మీనరాశి వారికి ధనలాభం, శత్రువుల నుండి విముక్తి, అనుకోని ప్రయాణాలు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాపినే నమః. వ్యాపినే నమః అనగా కార్యకారణ రూపములు అయిన అంతటా కూడా వ్యాప్తించి అంటే విస్తరించి విరాజిల్లేవాడు అగుట చేత పరమాత్మని వ్యాపి, సర్వము వ్యాప్తి, ప్రతి అణువణువులో పరమాత్మ ఉన్నాడు కనుక వ్యాపి అన్నారు. కనుక ఆయన భగవాను నామముగా వ్యాపిగా భజనీయుడయ్యాడు కనుక సాధకులు విశ్వసేవయే విశ్వనాథుని యొక్క సేవగా భావించి సర్వభూత హితరతులైనగా వర్తించాలి అని పరమాత్మ సర్వవ్యాపకుడు కనుక వ్యాపినే నమః అని కీర్తించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.